గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ఇదే ఆవిడ ప్రపంచం. ఇక్కడ ఉండే చాలా మందికి ఆవిడ హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఏం జరిగింది? మీరు ఎందుకు ఇలా బెడ్ రిడెన్ అయిపోయారు? అంటే పోలియోనమ్మా. నాకు చిన్నప్పుడు 3వ సంవత్సరం అప్పుడు పోలియో. 110 మందికి 110 ట్రైసైకిల్స్ ప్లస్ వీల్ చైర్లు కొన్నే ఇచ్చాను. 4-5గురికి షాప్స్ పెట్టించాను. నాది ప్రపంచం ఈ మంచమేనమ్మా. అసలు అంటే మీకు టైం పాస్ ఎలా అవుతుందమ్మా? ఒక్కళ్ళే ఉంటారు. టైం పాస్ అంటే అసలు టైం ఉండదు నాకు. నేను డొనేషన్ తీసుకోవట్లేదు, నేను కష్టం. సో డైరెక్ట్ గా మీరు ఎవరో ₹1 ఇచ్చినా మీరు అట్ట తీసుకోను. నేను చేతులు నొప్పులు లేకుండా ఉండి చేయగలిగితే చాలమ్మా. నేను కానీ అసలు ఎలా ఇక్కడే ఉంటారు మీరు? అన్నీ మీకు చేతికందే విధంగా పెట్టుకున్నారు. అసలు అడుగు తీసి అడుగు వేయలేరమ్మా? పెయిన్గా ఉంది, బాగా నొప్పి వస్తుందా? ఇంకా ఎంతమందికి సహాయం చేద్దామని ఆలోచన? అసలు ఎంతమంది ఏంటమ్మా, ఎంతమంది? టార్గెట్ ఏంటి? ఇది ఏమన్నా తినే వస్తువులు అయితే ఏదైనా కట్టుకునే కాదు కదా. టార్గెట్ ఎందుకు? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీని పరిచయం చేసేందుకు మీ ముందుకు వచ్చాను. ఆవిడ పేరు బొప్పన రాధమ్మ గారు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఆవిడది. కూర్చున్న మంచం మీద నుంచే అన్ని పనులు చేసుకోవాలి. ఆవిడకి ఇంకొకరు సహాయం అందించాలి. కానీ అలాంటి స్టేజ్లో ఉండి కూడా ఎంతో మందికి సహాయం అందిస్తున్నారు. ప్రత్యేకంగా తన కష్టార్జితంతో ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఇప్పటి వరకు 100 మందికి పైగా ఆవిడ వీల్ చైర్స్, ట్రైసైకిల్స్ ఇవ్వడం, కొంతమందితో షాపులు ఏర్పాటు చేయించడం, వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యే విధంగా చేయటం చేశారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈవిడికే సహాయం కావాలి, కానీ ఇంకొకరికి సహాయం ఎలా చేయగలుగుతున్నారు? అది కూడా 100 మందికి పైగా. ఇవన్నీ తెలుసుకుందామనే సుమన్ టీవీ వారి ఇంటి దాకా వచ్చిందండి. వారిని వెళ్ళి పలకరిద్దాము. నాకు ఫస్ట్ ఆవిడని చూడాలని ఉంది, ఆవిడతో మాట్లాడాలని ఉంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, వెళ్ళిపోదామా? పదండి. 606. ఇదే రాధమ్మ గారి. ఎవరు? గీతాంజలి అండి, సుమన్ టీవీ నుంచి. రామ్మ, లోపలికి రామ్మ, తలుపు తోయండి. రాధమ్మ గారు, నేనేనా? నమస్తే అండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం. ఇదే ఆవిడ ప్రపంచం. ఇక్కడ ఉండే చాలా మందికి ఆవిడ హెల్ప్ చేస్తూ ఉన్నారు. భలే సంతోషం అనిపించింది. ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకున్నాను నేను మిమ్మల్ని. సో హ్యాపీ అమ్మా. అన్ని వస్తువులు ఇక్కడ అందుబాటులో దగ్గరగా ఉండేలా పెట్టుకున్నారు. ఎంత నీట్గా ఉందో ఇల్లు, అసలు చక్కగా. ఇంత దుమ్ము కూడా కనిపించట్లేదు, చక్కగా పెట్టుకున్నారండి. చాలా బాగుంది. అమ్మ, కొంత సమయం ఇస్తారా? మీతో చాలా కబుర్లు మాట్లాడాలి. ఓకేనా? కూర్చోగలరా ఇలా? రైట్, మాట్లాడదామా మరి. రాధమ్మ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా సంతోషం మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ అమ్మా. ఎన్నో రకాల ఇంటర్వ్యూస్ చేస్తాము, కానీ ఇది ఇంకా స్పెషల్ నాకు. థ్యాంక్ యూ. చూద్దామని అంత దూరం వచ్చాం. వార్త అంటే మీ గురించి తెలిసిన తర్వాత నాకు ఫస్ట్ ఆశ్చర్యం అనిపించింది. మామూలుగా మాలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు నేను అంత చక్కగా ఉన్నాయి, నేను నడవగలను, అన్ని పనులు చేసుకోగలను, బయటికి వెళ్ళి పని చేసుకోగలను. ఇలాంటి నేను ఎవరికైనా సాయం చేయాలంటే ఒకసారి చేస్తాం, 2 సార్లు చేస్తాం, మహా అయితే ఒక 3 సార్లు. ఏదో ఒక టైంలో మర్చిపోవడమో ఇలానే ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతాం, కామన్గా ఉండేవాళ్ళు. కానీ మీరు సంపాదించి మీ కష్టార్జితం, అంటే కనీసం నడిచి మీ పనులు మీరు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే పొజిషన్లో మీరు ఆ మంచం మీద నుంచే కొంత సంపాదించుకోవడం కావచ్చు, వచ్చిన డబ్బుల్ని ఇంకొకరికి హెల్ప్ చేయటం కానీ, అది కూడా ఇంకెవరు ఇచ్చినా కూడా తీసుకోరట కదా. తీసుకోండి. అదే విన్నాను, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా గ్రేట్ అమ్మా. మీరు చేతులెత్తి దండం పెడుతున్నాను కదా, అందరి అభిప్రాయం ఇది. మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ మీలాంటి వాళ్ళు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా మరికొంతమందికి సహాయం చేయాలని నాకు మీ గురించి విన్న తర్వాతనే అనిపించింది. సో అందుకే ఫస్ట్ మాట్లాడదామని వచ్చేసాం సుమన్ టీవీ తరఫు నుంచి. ఎలా ఉన్నారు ఇంతకీ? చాలా బాగున్నాను. ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఎలా ఉంది? బాగుంది. ఎలా అసలు 100 మంది దాటిపోయారు కదా? 110 మంది. 110 మంది అయిపోయారు. ఓకే. 100 దాటిన సందర్భంగా కొన్ని పేపర్స్ అవి ఇవి కూడా చూశాను నేను మీ గురించి. 110 మందికి 110 ట్రైసైకిల్స్,
ట్రైసైకిల్స్ ప్లస్ వీల్ చైర్లు కొన్నే ఇచ్చాను. 4-5 షాప్స్ పెట్టించాను. ఓకే. లెప్రసీ వాళ్ళకి ఒక 30 ఫ్యామిలీస్కి నెలకు సరిపడా ఇచ్చాను కావాల్సిన సరుకులు. నేను మళ్ళీ ట్రైబల్ ఏరియాలో చాలా మందికి డ్రెస్సులు, ఒక 30 మందికి డ్రెస్సులు, బిస్కెట్స్, బ్రెడ్ పంపించాను. లాస్ట్ నవంబర్ 20th ఒక పాప వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఆ పాప వచ్చి తీసుకెళ్ళింది కారులో. 97 దుప్పట్లు పంచిపెట్టి వచ్చాము నారాయణలకి. స్వయంగా మీరే వెళ్ళి పంచిపెట్టారు? నేను కూడా వెళ్ళాను. అసలు మీ ఆత్మవిశ్వాసం, మీ ధైర్యం ఎలా, అంటే ఫస్ట్ అసలు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను రాధమ్మ గారు. ఏం జరిగింది? మీరు ఎందుకు ఇలా బెడ్ రిడెన్ అయిపోయారు? అంటే పోలియోనమ్మా. నాకు చిన్నప్పుడు 3వ సంవత్సరం అప్పుడు పోలియో వచ్చింది. ఓకే ఓకే. తర్వాత కొంచెం నడిచేదాన్ని. ఇంకా నేను ఆర్టీసీలో జాబ్ చేశాను. జాబ్ చేసేటప్పుడు 3 సార్లు ఫ్రాక్చర్లు అయినాయి. అయ్యో. ఇంట్లో నుంచుని పడిపోవటం, అలాగా మోకాలు చెప్పు ఒకసారి, కింద పాదం మీద 4 ఎముకలు, తర్వాత యాంకిల్ పోర్షన్. ఇంకా రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా జాబ్ రిజైన్ చేశాను. అప్పటికి 19 years సర్వీస్. అప్పటికే 19 ఏళ్ళు చేశాను. చేశాను. ఆర్టీసీలో మీరు ఆర్టీసీ హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా చేశాను. కార్నాక్ హాస్పిటల్ అక్కడ చేశాను. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఓల్డేజ్ హోమ్లో ఉండాల్సి వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ నాన్నగారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నాన్నగారు చూస్తారు నన్ను. మీ నాన్నగారు ముచ్చటేస్తుంది ఆ మాట అంటుంటే. అంటే తల్లిదండ్రులకి పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళకి పిల్లలే. అవునమ్మా. చాలా నోట్లో పెట్టుకుంటూ ఇది పాప తిందా అని అడుగుతుంటారు. మీ నాన్నగారి వయసు 85 years. ఇంకా ఇప్పటికీ ఆయన ఏదోటి చేస్తూనే ఉంటారు. వారు ఏం చేస్తారు మామూలుగా? లేదమ్మా, ఇది రిటైర్డ్ అయిపోయారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా చేశారు. రిటైర్డ్ అయిపోయారు. తర్వాత కొన్నాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. మాదాపూర్లో చేశారు. ఇంకా నాన్నగారికి కన్ను డ్యామేజ్ అయింది, చెవు వినపడదు. అయినా సరే డైట్ కంట్రోల్ చేసుకుంటూ, ఆయన షుగర్, క్యాన్సర్ వచ్చింది, తగ్గింది. అయినా చాలా డైట్ కంట్రోల్ చేసుకుంటూ ఏది పెడితే పెట్టిన తినరు, ఏదో చేస్తూనే ఉంటారు. ఆయన ఎంత నిబద్ధతగా డెడికేటెడ్గా ఉన్నారో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది నిజంగా. అంటే మీరున్న అసలు ఉన్న పరిస్థితుల్లోనండి శుభ్రంగా ఉంచుకోవడం కూడా కష్టమే, కానీ ఇంత దుమ్ము కూడా లేదు. ఎంత నీట్గా ఉన్నాయండి. నేను రాగానే ఫస్ట్ చూసింది అదే. ఎంత చక్కగా ఉంచుకున్నారు ఇల్లంతా కూడాను. ఫస్ట్ మన మైండ్ ఎలా ఉంటే మన చుట్టుపక్కల ఎలా ఉంటుందని అంటారు. నాది ప్రపంచం ఈ మంచమేనమ్మా. నాకు దాంట్లో కొంచెం పీస్ఫుల్గా ఉండాలి కదా. ఇంకా నేను టీవీ కూడా చూడను. టీవీ కూడా లేదు మా ఇంట్లో. టీవీ కూడా పక్కన గుట్టగట్టేస్తుంది కదా. నేను టీవీ చూడను అసలు. అదిగో సోఫాలో ఉంది. నేను చూడను అసలు టీవీ. టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. పని చేసుకోవాలనిపిస్తుంది. అసలు అంటే మీకు టైం పాస్ ఎలా అవుతుందమ్మా? ఒక్కళ్ళే ఉంటారు. టైం పాస్ అంటే అసలు టైం ఉండదు నాకు. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను. అది చేసుకుంటూ ఉంటాను. 15 గంటలు అట్ట. ఎప్పుడు రాత్రి మెలకు వస్తే రాత్రిపూట, 1 గంటకు మెలకు వస్తే 1 గంట. ఆన్లైన్ బిజినెస్ అంటే శారీస్ ఇవన్నీ చేస్తుంటాను. అలా సంపాదించిన దాంట్లో వచ్చిన రూపాయితో అంటే ఇంకా వేరే కంప్యూటర్ వర్క్ అవి ట్రై చేశాను. నాకు ఈ చేతులు కూడా ప్రాబ్లం, మజిల్ టేర్ ఉంది 2 shoulders. ఇది వాకర్ పట్టుకుని నడవటం వల్ల ఇంకా వాకర్ కూడా పట్టుకోవద్దన్నాడు. రోజుకు 4 సార్లు లెగవాలంటే 2 సార్లే, ఒకసారి లెగవమన్నారు డాక్టర్, ఆర్థో సర్జన్. ఇది కట్ అవుతుంది అనమాట. లేచినప్పుడల్లా నేను ఇట్లా మీక్మల లెగలేను కదా, ఇలా బలవంతంగా లెగవాలి. దాంతో మజిల్ చీలినట్టు అవుతుంది. ఇప్పుడు కూర్చున్నా కదా పెయిన్ వచ్చేస్తాను చేతులు. ఇవన్నీ పెయిన్ అనమాట చేతులన్నీ. ఇదంతా పెయిన్ వచ్చేది. ఎంతసేపు అలా కూర్చోగలరు? అసలు కూర్చోను నేను. అసలు కూర్చోకూడదు. లేదు, బ్యాక్ సపోర్ట్ ఉండాలి. బ్యాక్ వంగి నడవటం వలన కొంచెం బోన్స్ గ్యాప్ వచ్చినాయి. నాకు పని చేస్తారా? కొంచెం వెనక్కి కూర్చుంటారా? కూర్చోండి. అలా కూర్చొని మాట్లాడదాం. కూర్చోండి. ఇప్పుడు రిలాక్స్డ్గా ఉందమ్మా? పెయిన్గా ఉంది, బాగా నొప్పి వస్తుందా? అంత తగ్గిపోతుంది. ఏం లేదు, అవన్నీ పట్టించుకుంటే నాకు సెకండ్ గడవదు. క్షణం మీరు అలా అనేటప్పుడు నాకు బాధ అనిపించింది. ఎందుకమ్మా బాధపడకూడదు. బయట చాలా మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అవన్నీ గుర్తెచ్చుకోవాలి మనం. ఇవన్నీ సమస్యలు అనుకోకూడదు. కానీ అసలు ఎలా ఇక్కడే ఉంటారు మీరు? అన్నీ మీకు చేతికందే విధంగా పెట్టుకున్నారు. అసలు అడుగు తీసి అడుగు వేయలేరమ్మా? అయ్యో వేస్తాను వాకర్తో. నాకు నేనే స్నానం చేసి వస్తాను. మీరే స్నానం చేస్తారు? అయ్యో పొద్దున 6 గంటలకల్లా స్నానం చేయాలి, లేకపోతే తుఫాను వస్తుంది.
అంతేనా? అంతే 6 గంటలకల్లా అబ్బే అసలు ఎవరున్నా లేకపోయినా ఎంత చలిగా ఉన్నా వర్షం వచ్చినా 6 గంటలకు స్నానం చేసేస్తాను. ఇక్కడే దీపం పెట్టుకుంటా. ఇదిగో అమ్మా, ఇదిగో దీపం అన్నీ మొత్తం, ఇదిగో ఆయిల్, ప్రసాదం, గ్రీన్ టీ ప్యాకెట్లు, మళ్ళీ దాంట్లో కర్పూరం వేసి కాసేపు పెట్టుకుంటా నెగిటివ్ ఎనర్జీ పోవడానికి. మొత్తం అన్నీ ఇక్కడే ఉండేది. ఇదిగో దీపం ఇక్కడే పెట్టుకుంటా పొద్దున సాయంత్రం. అమ్మాయి తోమేసి వెళ్ళిపోయింది, మళ్ళీ మధ్యాహ్నం వచ్చినాక మళ్ళీ 6 అవ్వగానే దీపం పెట్టేసుకుంటాను. 6 గంటలకు దీపం, 6కి దీపం పెట్టేసుకుంటాను. మార్నింగ్ 6కి స్నానం చేసేసి దీపం పెట్టుకుంటాను. దీపం పెట్టేసుకోగానే 1 అవర్ వాయిస్ రికార్డ్ చేసుకుంటాను కథలు. మళ్ళీ తర్వాత సౌండ్స్ అవి వస్తుంటాయి, పనిమ్మాయి వచ్చే వరకు వాయిస్ రికార్డ్ చేసుకుంటాను. అక్కడ ఒక యూట్యూబ్ ఛానల్లో మీరు కథలు అది చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక సైకిల్ ఇచ్చానంటే దాన్ని వాయిస్ చేసి పెట్టుకుంటా అప్లోడ్ చేసుకుంటాను. అది అయిపోయిన కాడి నుంచి అమ్మాయి రాగానే నిమ్మకాయ నీళ్ళు ఇస్తుంది. అవి తాగిన కాడి నుంచి మళ్ళీ నా పని గ్రూపుల్లో పోస్టింగ్లు చేసుకోవటం, ఫోన్ డిలీట్ చేసుకోవటం, అన్ని ప్రతి ఒక్కటి చేసుకోవాలి. ఫోన్ పాడైపోతుంది తొందరగా, అందుకని అది డిలీట్ చేసుకుంటూ అలాగా ఎప్పటికప్పుడు అంతా క్లీన్ ప్రతి ఒక్కటి చేసుకుంటూ ఉండాలి ప్రతి పూట. ఛార్జింగ్ పెట్టుకునేది, ఫోన్ అన్ని మొత్తం ఇక్కడే చూడొచ్చు. అమ్మగారి వస్తువులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి. కనీసం ఆవిడ ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. టీవీ చూడరట, టీవీ చూస్తే అది ఒక టైం వేస్ట్ లా భావిస్తారు. 24 గంటలే నాకు సరిపోవట్లేదు అని అన్నారు రాధమ్మ గారు. ఇంకా ఏం చెప్పాలి అంటే అది కూడా ఆవిడ సాయం, ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకున్నారు. ఏవైతే వారు చేసే బిజినెస్ ఉంటుందో, శారీస్ బిజినెస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఇవి బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ బిజినెస్, అది కూడా ఫోన్లోనే అంతా చూస్తారట. అలా వచ్చి ఎర్నింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ డబ్బుల్ని ఆవిడ ఇప్పటి వరకు 110 మందికి ట్రైసైకిల్స్ అలాగే వీల్ చైర్స్ అనేవి ఆవిడ డొనేట్ చేయడం జరిగింది. అది కేవలం హైదరాబాద్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాదండి, 2 తెలుగు రాష్ట్రాలలో కంప్లీట్గా అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి ఎవరికి ఏ సహాయం ఫస్ట్ ఆవిడకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఇంకొకటి నేను తెలుసుకోవాలనుకున్నాను, ఎవరు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎవరికి సహాయం? ఇప్పుడు అక్కడ ఒక సోషల్ వర్కర్ ఉన్నాడు ఏలూరు జిల్లాలో. అతను ఇప్పుడు ఒక ఊళ్ళో ఇస్తున్నాం, ఇప్పుడు ఒక చోట ఇస్తాం, ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను, రెడీ అవుతుంది. ఇప్పుడు కూడా సాయం ఇప్పుడు ఇస్తున్నాం ఒక అబ్బాయికి ట్రైసైకిల్ ప్లస్ చిన్న షాపు పెట్టిస్తున్నాను. అక్కడ నా ఫ్లెక్సీ పెట్టి చేస్తారు, వీడియో కాల్లో నాతో మాట్లాడతారు. ఊళ్ళో వాళ్ళు కూడా కొంచెం చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తాం. ఆ ఇచ్చేటప్పుడు వాళ్ళు పక్క ఊరి వాళ్ళకి లేకపోతే ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు చెప్తారు, అక్కడి నుంచి మాకు కాల్ వస్తుంది. అలాగా ఒక చోటు నుంచి ఒక చోటికి ఇప్పుడు మీడియా వాళ్ళు, అక్కడ చుట్టుపక్కల మీడియా వాళ్ళు ఉంటారు, రిపోర్టర్లు ఎవరన్నా నాకు వద్దు అంటే ఇప్పుడు అట్లా వచ్చి న్యూస్ రాసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా వాళ్ళు వెళ్ళి రిపోర్టర్లు కొంతమంది వచ్చి అమ్మ మాకు తెలిసిన మా ఊళ్ళో ఒకళ్ళు ఉన్నారు నడవలేని వాళ్ళు అంటారు. వాళ్ళకి నాకు అప్పుడు వీడియోస్ అడుగుతా, అది నా ప్రొసీజర్ ప్రకారం అబ్బాయికి వస్తుంది. నా నెంబర్ ఇవ్వను, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలంటున్నారు. ఒక మాట అంటే ఎలా ఉంటుంది అంటేనమ్మా, సాయం చేసిన వాళ్ళతో ఒక్క మాట మాట్లాడాలి. ఆ మాట కాదమ్మా, ఇదేంటి సైకిల్ కావాలి, వాళ్ళకి పిల్లలు లేరు, ఒక సైకిల్ ఇవ్వండి పడి ఉంటుంది, తర్వాత పనికి వస్తుంది, ఇలా అడుగుతారనమాట. అసలు అక్కడ మనుషులు మంచిగా ఉన్నారు, ఒక సైకిల్ పడి ఉంటుంది వరండాలో, అలా అడుగుతున్నారు. ఏదో ఫ్రీగా వస్తుంది డొనేషన్లు. నేను డొనేషన్ తీసుకోవట్లేదు, నేను కష్టపడి రూపాయి సంపాదించుకుని చేస్తున్నాను అని. అందుకని నాకు ఆ అబ్బాయి నెంబర్ ఇవ్వడు, నా నెంబర్. అలా అబ్బాయికి రాగానే వీడియోస్ వస్తాయి మాకు, నేను వీడియోస్ అడుగుతాను, అవి నేనే చూడాలి, నేనే చెక్ చేసుకుని నాకు ఓకే అనిపించినప్పుడు నా ప్రొసీజర్ మొదలు పెడతాను. ఎవ్వరు ఓకే, ఇప్పుడు మీరు వచ్చి ఓకే బాగుంది నేను చూశాను ఇవ్వండి అంటే నేను ఇవ్వను. నా వీడియోస్ అన్ని నాకు కరెక్ట్గా ఉండాలి. ఫ్లోర్ వాక్ చేసేవాడు, కింద పాకే వాళ్ళు ఉంటారు, పాకే వాళ్ళకి ఏ సైకిల్ ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు. వాళ్ళు లెగిసి కుర్చీలో కూర్చోగలరా, ఆ వీడియో పెట్టమంటా నేను. వాడు బాధపడ్డా సరే ఏదైనా సరే వాళ్ళంతటా వాళ్ళు కుర్చీలో కూర్చో. మరి అంత చేయకపోతే ఇలాంటి పని చేసేటప్పుడమ్మా రూపాయి నాకు ఊరికే రాదు, చాలా అన్నీ ఆలోచించాలి. శ్రీను ఇదిగో అమ్మా, తను నాకు ఇప్పుడు సపోర్ట్గా ఉండేది. శ్రీను అండి, వాళ్ళని చూపించయ్యా, వాళ్ళిద్దరిని చూపించమ్మా ఒకసారి. అదిగోమ్మా వాళ్ళిద్దరు, అబ్బాయి నడవలేడు, అమ్మాయి కూడా నడవలేదు, ఇద్దరు పిల్లలమ్మ వాళ్ళకి. ఇల్లు కూడా రెంట్కి ఉంటున్నారు. హెల్ప్ ఈ విధంగా అవి కూడా చూపించయ్యా, తెచ్చి పట్టుకెళ్ళి నీ సామాన్లు చూపించు. శ్రీను ఎక్కడ పెట్టారు? అయ్యమ్మ సరుకులు అంటే చిన్నపిల్లలకి అమ్ముకోవడానికి, ఫ్యామిలీ కాదు కొట్లో అమ్ముకోవడానికి, షాప్ చిన్నపిల్లలకి అక్కడ అంతా ఉంటారంట. 5 రూపాయల ప్యాకెట్లు అన్ని. అంటే వాళ్ళు వచ్చిన షాప్ పెట్టి ఆ షాప్ పెట్టేస్తున్నాం ఇప్పుడు మనం అడుక్కోకుండా. ఏంటయ్యా
ఇవన్నీ షాప్ లో డిస్ప్లే చేస్తాం ప్రజెంట్ ఇవి ఇచ్చి. అవన్నీ పెట్టి వాళ్ళు అబ్బాయి అక్కడ కూర్చొని సైకిల్ మీద వెళ్ళి అక్కడ కూర్చొని అమ్ముకుంటారు. సైకిల్ ఒకటి వస్తుంది అది కూడా బ్యానర్ అమ్మ. ఏ ఊర్లో అండి ఇది? ప్రజెంట్ ఇది విజయవాడ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నామా ప్రజెంట్ మేము. ఊరు పేరయ్యా? ఊరు పేరు ఆత్మకూరు. ఆత్మకూరు. రాధమ్మ గారు హెల్ప్ చేస్తున్నారు. ఎవరైతే ఇంకా వాళ్ళు ఇంకా బెగ్గింగ్ స్టేజ్ లో ఉన్నారండి, అలాంటి వాళ్ళకి షాప్ పెట్టించి వాళ్ళకి ఒక ట్రైసైకిల్ కూడా ఇస్తూ ఓకే అమ్మా శ్రీను రాగానే చెయ్యమ్మా. లైవ్ లో చూస్తారు, వాళ్ళతో వీడియో కాల్ చేయించుకుని ఎవరికి హెల్ప్ అందుతుంది, ఎలా హెల్ప్ చేస్తున్నారని చెప్పి మేడం బ్యానర్ ఒకటి ఏర్పాటు చేస్తారు, ఆవిడ ద్వారా హెల్ప్ అవుతుందని చెప్తారు. సో ఈ విధంగా హెల్ప్ అనేది ఇస్తారు. ఒక పర్సన్ ఉన్నారు, శ్రీనివాస్ అండి వారి పేరు, శ్రీనివాస్. తను హెల్ప్ చేస్తారనమాట. ఎవరికన్నా హెల్ప్ కావాలనుకుంటే తన నుంచి మేడంకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అలా హెల్ప్ చేస్తారు. సో లైవ్ లో ఈ విధంగా ఇదే స్టేజ్లో ఇవి కూర్చుని వేరే రాష్ట్రంలో అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. మనసుంటే మార్గం ఖచ్చితంగా ఉంటుందంటారు కదా, దానికి నిదర్శనమే రాధమ్మ గారు. గ్రేట్ కదా, చాలా. మీరేమో ఒప్పుకోరు. సుమారుగా ఒక నెలలో ఎంతమందికి చెయ్యాలి అని ఉంటుందా? నెలకు ఒకటేని పెట్టుకున్నానమ్మా, కానీ ఒక్కొక్క నెలలో 5 కూడా ఇచ్చాను. 6 ఇచ్చిన రోజులు ఉన్నాయి, 2 ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఒక ట్రైసైకిల్ లేకపోతే వీల్ చైర్ సహాయం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? వీల్ చైర్ అంటే 5 ప్లస్ ట్రాన్స్పోర్ట్ 300-500 అలా అవుతుంది. ట్రైసైకిల్ అంటేనేమో 8000 ప్లస్ ట్రాన్స్పోర్ట్కి 1000 రూపాయలు 1500 అలా అవుతుంది ప్లేస్ని బట్టి. అలాగా ఎక్కడ పర్చేస్ చేస్తారు ఇవన్నీ మీరు? అంటే వీల్ చైర్ ఇక్కడ నుంచి పంపిస్తున్నాను ప్రస్తుతానికి. విజయవాడలో కూడా దొరికారు నాకు. ట్రైసైకిల్ విజయవాడలో తయారు చేయించాను, కానీ అబ్బాయి చాలా మోసం చేశాడు నన్ను. ఎక్కువ తీసేసుకునేలా ఫస్ట్ చైర్కి. తర్వాత మంగళగిరిలో తయారు చేసేది ఉంది, వాళ్ళ నెంబర్ ఎవరో ఇచ్చారు, ఇంకా ఆయనే పంపిస్తారు. ఇప్పుడు కూడా మాట్లాడాను, బండి పంపిస్తున్నారు, అక్కడికి పంపిస్తారు. పంపించిన తర్వాత ఈ అబ్బాయి వెళ్ళి ఫ్లెక్సీ పెట్టి, ఇప్పుడు సరుకులు కూడా ఉన్నాయి కాబట్టి అన్నీ రెడీ చేసి నాకు వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్ చేసినాక వాళ్ళందరి ముందు నాకు చూపిస్తూ అతనికి ఇవ్వాలి, నేను మాట్లాడాలి. నాకు కూడా కొంచెం ఆనందం కలగాలి కదా, పొందాలి కదా నేను. వాళ్ళు అది చాలా నాకు ఇంకా దొరకదమ్మా, అది దొరకదు కూడా అందరికీను. ఎన్ని డబ్బులు పెట్టినా దొరకదు. అది ఇచ్చేస్తాం, అయిపోయింది, క్లోజ్. నాకు ఇంకా దాన్ని పక్కకు పెట్టేస్తాను. నెక్స్ట్ ఎవరున్నారు లిస్టులో అని పెట్టుకుని నా పని నేను చేసుకుని, ఇవాళ మళ్ళీ ఖాళీగా కూర్చుంటే ఎంతసేపు నేను ఆర్డర్ ఏమన్నా వస్తుందేమో కదా, ఎవరన్నా డ్రెస్ అడుగుతారేమో ఇట్లా నాకు. అందుకని ఏ టైము మిస్ అవ్వను. కానీ ఒక మాట, మామూలుగా ఒక దగ్గర కూర్చున్నాం 1 గంట, అయితే ఒక 2 గంటలు కూర్చున్నాం అంటేనే ఇంకా చిరాకు వచ్చేస్తుంది. ఎప్పుడు చూసి పరిస్థితులను బట్టమ్మా. మీరు నడవగలరు కాబట్టి మీకు అనిపిస్తుంది, నేను నడవలేకపోతే నడవలేను కాబట్టి ఏడుస్తూ కూర్చోవడం, లేకపోతే నొప్పులను కూర్చుంటే ఏమొస్తుంది నాకు అసలు ఆలోచన రాదు. మాకు సి బ్లాక్లో ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన వచ్చారు నన్ను చూడటానికి. బాగాలేదు, కొంచెం పెయిన్స్ ఉన్నాయి అంటే వచ్చారు. వచ్చి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చారు, పక్కన బ్లాక్లో అమ్మాయిని. ఎందుకు తీసుకొచ్చారు అన్నాను. కొంచెం ఇవన్నీ తీయాలి కదా నీకు ఎక్సర్సైజ్ అంటే. ఆ తంతీయటం ఏంటండి, నేను తీసుకుంటాను అని మొత్తం తీసి కింద పెట్టాను. నా గురించి ఆల్రెడీ అమ్మాయికి చెప్పారంట. నేను చెప్పాను కదా, ఏదో విల్ పవర్ ఉంది ఇంట్లో, రాధగారి దగ్గర ఏదో విల్ పవర్ ఉందంటే 100% ఉందండి నా దగ్గర. బాబాది ఉంది నాది, ఆయన నాతోనే ఉన్నారు కాబట్టి నేను చేయగలుగుతున్నాను. యూనివర్సల్ అనే శక్తి నా దగ్గర ఉంది, నాకుంది. బోరు కొట్టటాలు, అందరూ బోరు కొడుతుందా అంటే మా హస్బెండ్ కోపడుతున్నాడు బయటకు వెళ్తాము అంటున్నా. నాకు అసలు ఆ మాట రాదు, చాలా తక్కువ. 5-6 నెలలకు ఒకసారి కూడా రాదు నాకు. అంతేనా? బయటకు వెళ్ళి చూడాలని కానీ ఈ ప్లేస్కి వెళ్ళాలి చాలా తక్కువ అనిపిస్తుంది అమ్మా. అస్సలు అనిపించదు నాకు, చాలా తక్కువ. ఎప్పుడో కానీ అనిపించదు. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఒక 2 నిమిషాలు అనుకుంటాను. మనకు అవకాశం లేనప్పుడు, ఏటి గురించో అవకాశం లేనప్పుడు అనుకుని టైం వేస్ట్, బాధపట్టాలి, ఇవన్నీ నాకు నచ్చలేదు. ఒక్కోసారి ఏడుపు వస్తుంది. 2 సెకండ్లు ఏడ్చిన తర్వాత అనిపిస్తుంది, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నాను ఏడుస్తూ అనేసి నా పని నేను చేసుకుంటాను. అది కూడా టైం వేస్టే అనిపిస్తుంది. మిమ్మల్ని మీరే ఓదార్చుకుంటారు. ఓదార్చుకోవడమో దానికి కూడా టైం వేస్టే. ఎందుకు అంత అవసరం ఏముందమ్మా ఓదార్చుకోవాల్సిన? ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇప్పుడు నాకు ఏదన్నా అవసరమైతే చూడటానికి అందరూ ఉన్నారు, అసలు లేని వాళ్ళు ఎంతమంది లేరు? అస్సలు ఇప్పుడు నేను ఇచ్చిన వాళ్ళందరినీ చూస్తా అంటే, ఇప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళందరూ అందరికీ సాయం చేస్తున్నారు, అక్కర్లేని వాళ్ళకి కూడా ఇస్తున్నారంట. మరి లోపల వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వరు? లోపలికి ఎందుకు వెళ్ళరు? మనం ఇచ్చిన వాళ్ళు ఈ 110 మందిలో సహాయం అందక 70 మంది దాకా ఒక కాలు లేని వాళ్ళే. వాళ్ళందరినీ చూస్తా అంటే అసలు ఎంత బాధ వేస్తుందో అసలు. వాళ్ళు మీకు జీవితాంతం రుణపడి ఉంటామమ్మా అంటే ఎందుకు రుణపడి ఉండేది? నేనంట నాకేమనిపిస్తుంది అంటే, వాళ్ళకి ఇచ్చే అదృష్టం భగవంతుడు నాకు మాత్రమే ఇచ్చాడనిపిస్తుంది నాకైతే.
ఆ మాట అన్నారు, అది అదృష్టంగా భావిస్తున్నారు మీరు. నిజమేనమ్మా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, నడవగలిగే వాళ్ళు ఉన్నారు, సర్వీస్ చేస్తున్నామని బయటికి వెళ్ళి చేస్తున్నారు. అలా అంతమంది మధ్యలో భగవంతుడు నన్నే ఎంచుకుని నాకే ఎందుకు ఇచ్చాడు ఈ అవకాశం? ఎందుకు ఇచ్చాడు? వేసుకున్నారా? నేను వేసుకోను, నాకు తెలుసు కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి, ఏదో చేయాలని ఆరాటం తపన నాకుంది కాబట్టి. అది చెప్పిన ఎందుకు కూర్చో అంటారు కదా. ఒక ఆవిడైతే చందానగర్లో ఉంటుందంట, అసలు ఆర్థిక స్తోమత లేదు, అయినా సరే అమ్మ ఒక్క 1000 రూపాయల చీరన్న కొనుక్కుంటానమ్మా నీ దగ్గర, నీ దాంట్లో భాగం అవుతానమ్మా. వాళ్ళు చెప్పారనమాట, అమ్మ ఎవరి దగ్గర రూపాయి తీసుకోదు, మళ్ళీ కొనుక్కుంటానన్నా కూడా నేను ఒప్పుకోను, అవసరం లేకుండా కొనుక్కోవద్దు, అవసరం అయినప్పుడు తీసుకోండి, అప్పుడు అవకాశం నాకు ఇవ్వండి, అవసరమైనప్పుడు మాత్రమే. అంటే నాకు అనిపించింది ఇప్పుడు, సో డైరెక్ట్ గా మీరు ఎవరో 1 రూపాయి ఇచ్చినా మీరు అట్ట తీసుకోను నేను. మీరు సరే అంటే మీరు ఇంకొకరు హెల్ప్ చేస్తున్నారు కదా, నా పేరు మీద చేయండి అని నేను చేయను అసలు, మీ పేరు మీద అలా ఒప్పుకోరు, చేయను అసలు. ఇప్పుడు ఆన్లైన్ శారీ బిజినెస్ అంటే ఎట్లా చేస్తారమ్మా మీరు? అంటే వీవర్స్ తయారు చేసే వాళ్ళు పెడతారమ్మా శారీస్ అవి, ఇప్పుడు అంతా ఆన్లైనే కదా, మ్యానుఫ్యాక్చర్లు అందరూ డైరెక్ట్ గా వెళ్ళి కొనుక్కోవట్లేదు, వాళ్ళు వీవర్స్ గ్రూప్ పెట్టి పెడతారు. నాకు వచ్చిన అంటే నాకు ఉన్న గ్రూప్స్ లో నేను పోస్ట్ చేస్తాను. ఎలాంటి చీరలైనా అమ్ముతారు, అన్ని రకాలు. నేను ఎలా చూడొచ్చు? అటైనా చూపిస్తానమ్మా, గ్రూప్ పెట్టుకుని గ్రూప్ లో చూడాలి. అదే అంటున్నా, అన్నీ ఉంటాయమ్మా, చాలా ఉంటాయి. ఇప్పుడు సైలెంట్ లో పెట్టాను, లేకపోతే నిమిషానికి ఒక 100 మెసేజ్. సరే నేను కూడా గ్రూప్ లో జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ, నా వంతుగా థ్యాంక్ యూ. అది చాలా నేను కొంటాను. థ్యాంక్ యూ అమ్మా. నాకు చీరలు మీ ద్వారా అలా వస్తే, మీ ఇంటర్వ్యూ ద్వారా కూడా నాకు జాయిన్ అయితే అది చాలు నాకు. అలా ఫస్ట్ నేనే జాయిన్ అవుతానమ్మా మీ గ్రూప్. థ్యాంక్ యూ అమ్మా, చాలా నాకు యాక్సెప్ట్ చేయండి, నేను ఇస్తాను. నెలకు 2 చీరలైనా కొంటాను. థ్యాంక్ యూ, అది చాలు నాకు. అది హెల్ప్ అక్కర్లేకుండా కొనమాకమ్మా. లేదండి, మళ్ళీ నాకు గిల్టీగా ఉంటుంది. అస్సలు అలా అనుకోకండి అమ్మా, మీకు అవసరం ఉంటుంది. అవును, మీకు అవసరం ఉంటుంది. అన్ని రకాలు 1000 రూపాయల నుంచి 30,000 వరకు ఉంటాయి అమ్మా. పిల్లలందరూ సపోర్ట్ చేస్తారు. నేను ఇప్పుడు డొనేషన్ తీసుకుంటానికి రెడీ అయితే నా గ్రూప్లో పిల్లలు ఎంతమంది రెడీగా ఉన్నారు, కానీ నేను తీసుకోను. అందుకని వాళ్ళ చుట్టాలని, వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ జాయిన్ చేసి, ఆంటీ దాంట్లో జాయిన్ అవుదాము, అమ్మ దాంట్లో, అందరూ అలా వరుసలు పెట్టి చాలా ప్రేమగా ఉంటారు. చాలా సంతోషం, చాలా చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఇంత అంటే ఈ ప్రపంచంలో మీరు ఉండడం, అలా అనకమ్మా. చాలా మందిని చూస్తూ ఉంటాం కదా, అంటే హెల్ప్ చేయడానికి నేను కూడా వెళ్తూ ఉంటాను ఎప్పుడైనా. బట్ ఇలా మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే, ఎందుకు నాకు వేరే వాళ్ళు హెల్ప్, అదేదో నేను నా పని చేసుకుని ఆ డబ్బుల్లోంచి ఇస్తాను కావాలంటే అని అంటున్నారు. కానీ ఇప్పుడు మీరు ఒక మాట అనొచ్చు, సరే మీరు ఇవ్వండి, ఎంతమంది అయితే అంతమంది డొనేషన్లు ఇవ్వండి, నా ద్వారా నేను చేస్తానని. అలా మీరు అనట్లేదు. దట్స్ రియల్లీ గ్రేట్. మీ చేతులే కదా సాయం చేస్తున్నాయి, అందుకనే గ్రేట్ అమ్మా, నిజంగా. అయ్యో అదేం లేదమ్మా, ఎప్పుడు అలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, కంటిన్యూ చేయండి. ఇంతమంది అన్ని ఊళ్ళ నుంచి అందరు ప్రతి ఒక్కళ్ళు నా కోసం ప్రేయర్ నాకు హెల్త్ బాగుండి, కాళ్ళు కూడా అక్కర్లా, నేను నడవాలని కూడా కోరుకోను, చేతులు నొప్పులు లేకుండా ఉండి చేయగలిగితే చాలమ్మా. నేను లైఫ్ చివరి వరకు చేస్తూనే ఉంటా. ఎక్కడ నడవలేని వాళ్ళు, అమ్మ నడవలేను సైకిల్ అంటే నేను అక్కడ ఉండాలి, పక్కన ఉంటాను, ఉండాలి కాదు ఉంటాను, వాళ్ళ పక్కన చేస్తూనే ఉంటాను. ఇదైతే ఇది కావాలి నాకు, అది కాదు, దానికోసం అని ఆరాటం నాకు లేదు. నేను కూడా దేవుని ప్రార్థిస్తాను మీకు ఇంకా ఇంకా శక్తిని ఇవ్వాలా భగవంతుడు. అదొక్కటే చాలు నాకు, దానికి మించి ఇంకా నాకేం అక్కర్లేదు. ఇంకా ఇంకా ఎంతమందికి సహాయం చేద్దామని ఆలోచన. అసలు ఎంతమంది ఏంటమ్మా, ఎంతమంది టార్గెట్ ఏంటి? ఇదేమన్నా తినే వస్తువులు అయితే ఏదైనా కట్టుకునే కాదు కదా టార్గెట్. ఎందుకు మనకి ఎక్కడ నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి అందరికి ఇవ్వగలగాలి నేను. అంటే వీడియో చూసి అందరూ మాకు అంటే అట్ట ఇవ్వలేకపోవచ్చు. ఈ జర్నీలో మీకు బాగా బాధ అనిపించింది అసలు, ఇంక వాళ్ళని చూస్తేనే ఇంకా తట్టుకో. లెప్రసీ వాళ్ళమ్మ, వాళ్ళైతే అమ్మ మాకు ఇంకా ఏమి ఇవ్వద్దు కానీ ఒక్కసారి మా దగ్గరికి వచ్చి వెళ్ళమ్మా అన్నారు. వీడియో ఉందమ్మా నా ఛానల్లో. ఒక్కసారి మా దగ్గరికి వచ్చి వెళ్ళమ్మా అన్నారు. అదంత హ్యాపీ, చాలా గ్రేట్. ఏదైనా ఇబ్బంది కలిగిందా ఈ జర్నీలో మీకు? నాకు ఏది ఎప్పుడు ఇబ్బంది ఉండదమ్మా. 2 years ఏనమ్మా. లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేశాను, 3 months బ్రేక్ ఇచ్చాను, అంటే కరోనా వలన ఆగాను. అక్కడి నుంచి కంటిన్యూ, కానీ చాలా ఫాస్ట్గా ఇస్తూనే వచ్చాను. అంటే నేను 6 years నుంచి బిజినెస్ చేస్తున్నాను, నేనేం వాడుకోను, నాకు మా నాన్నగారే చూస్తారు. అంటే ఏ ఖర్చు మీకు లేదా? ఇంకా మీకంటూ మీకు? నాకు అసలు ఖర్చులే ఉండవు అమ్మా. బట్టలు అవసరం ఉండదు, నైటీలు వేసుకుంటాను, నేను బయటకు వెళ్ళను.
నా చీరలో ఎక్కువ ఉంటాయి. నా ఫ్రెండ్స్ అట్లా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళప్పుడు అయితే మా చెల్లి కొంటుంది. అందుకని నాకు చీర కొనుక్కుంటే నా డబ్బులతో నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి డబ్బులు, అది ఇంకొక సైకిల్ వస్తుంది కదా. అలానే కాదు వేస్ట్ కదా, అప్పుడు ఏం చేసుకోను అలాగా. సంపాదిస్తున్నామంటే మనకంటూ ఒక రూపాయి మనకంటూ. ఇప్పుడు నాకేం అవసరం, నా చేతిలో 10 రూపాయలు పెట్టారంటే అది ఎవరికి నేను చెయ్యాలా, పెట్టొద్దు అంటాను. పెట్టారంటే ఇంకా అంతే అయిపోయింది, నన్ను అడగొద్దు ఇంకా. అది ఎక్కడ ఉపయోగించాలి, ఏం చెయ్యాలి, ఎవరికి అవసరం, ఇట్లా వెళ్ళిపోతుంటుంది నా మనసు. అందుకని నాకు అసలు అవసరం ఉండదు. మా నాన్నగారు నెలకి ఏది కావాలి అన్ని మా నాన్నగారు మనీ ఇస్తారు, దాంట్లో తెచ్చుకుంటాను, దాంట్లో వాడుకుంటాను. ఇంకా అసలు ఆలోచన చేయను అసలు. నేను నాకు ఏం చేసుకుంటాను, గోల్డా నాకు అక్కర్లేదు, బట్టల అక్కర్లేదు, తిండా నేను తిన్ను, డైట్ పెట్టినా తిన్ను అసలు. వెంటనే పని అమ్మాయిలకి వాళ్ళిద్దరికి పెట్టేస్తాను, నాకు పనిచేసే వాళ్ళిద్దరికి, వాళ్ళకు కొంచెం చూసుకుంటాను. చాలా చాలా గ్రేట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మిమ్మల్ని కలిసే అవకాశం ఇచ్చారు మాట్లాడడం అనేది. ఎందుకంటే మీరు బిజీ టైం, మీరు టైంకి ఎంత వాల్యూ ఇస్తున్నారనేది మీ దగ్గర అంటే మీతో మాట్లాడుతున్నంతసేపు నాకు అర్థమైంది. చాలా చాలా సంతోషం ఇలాంటి వాళ్ళని కలవడం. ఈ ఉన్నంత టైంలో కూడా ఎలా హెల్ప్ చేయాలి, ఎందుకు హెల్ప్ చేయాలి అనేది నేను మీ నుంచి తెలుసుకున్నాను. ఖచ్చితంగా ఆన్లైన్ బిజినెస్లో నేను కూడా ఒక చీర కొని మీరు చేస్తున్న అంటే ఈ ప్రయాణం లేకపోతే ఈ సేవలో నా వంతుగా నేను కూడా సహాయం అందిస్తాను. అది కూడా అదేం ఫ్రీగా కూడా కాదు, నాకు ఒక లేదమ్మా. పిల్లలందరూ అలాగే అంటారు, అంటే అది మీ ప్రాఫిట్ కదా, మీరు కష్టపడిన దానికి వచ్చిండ ప్రతి వీడియోలో చెప్తానమ్మా చివరి నేను. కానీ ఇంకా కొంచెం అఫీషియల్గా అట్లా తెలిస్తే ఇంకా బాగుంటుంది, వాళ్ళు ఎక్కువ వాడతారు కాబట్టి అలా ట్రై చేస్తున్నా. కానీ మనం బయటకు వెళ్లకుండాను, మనకి ఎవరో తెలియకుండా టీవీ ద్వారా ఇప్పుడు చాలా మందికి తెలుస్తుంది. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎంతో మందికి అంటే ఇప్పటివరకు నేను చెప్పింది చాలా తక్కువ. ఈ సాయం ట్రైసైకిల్స్ కానీ వీల్ చైర్స్ కానీ ఆన్లైన్ బిజినెస్ ఏదైతే చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చీర కొనుక్కుంటే దాని ద్వారా వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బుల్ని ఆవిడ సొంత ఖర్చులకు వినియోగించుకోకుండా ఆ డబ్బులన్నీ దాచి ఎవరికైతే సహాయం కావాలో వాళ్ళకి అందిస్తారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో, ఇంకెవరైనా మాకు హెల్ప్ కావాలి, మేము ఇలా హెల్ప్ అందుకోవాలనుకుంటున్నాం, మేము నడవలేని స్థితిలో ఉన్నాం, ట్రైసైకిల్స్ కావచ్చు, షాప్ పెట్టుకోవడం గురించి కానీ ఇలా ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా మీరు వారిని సంప్రదించవచ్చు. అది కూడా కొన్ని పర్టికులర్ నెంబర్స్ పక్కగా ఆవిడ ఫాలో అవుతారు. ఏంటి వాళ్ళ స్థితి ఏంటి, నిజంగానే సంపాదించుకోగలరా లేదా అనేది అన్ని చెక్ చేసి వీళ్ళకి ఖచ్చితంగా సహాయం అవసరం అని అంటేనే ఆవిడ హెల్ప్ చేస్తున్నారట. అలా ఉండాలి కూడా. మీరు కూడా అదొక్కటే గుర్తుపెట్టుకోండి, మేము ఏ పని చేసుకోలేము, ఖచ్చితంగా మాకు ట్రైసైకిల్ అవసరం, లేకపోతే షాప్ పెట్టుకోవడం అవసరం, ఎవరో ఒకరు హెల్ప్ అవసరం అనుకుంటే కనుక సంప్రదించవచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకు అని అంటే ఇబ్బంది పెట్టొద్దు ఎవరిని. మనం ఆవిడ ఈ స్టేజ్లో ఉండి కూడా ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. అలాగే ఎవరైతే అమ్మాయిలు, లేడీస్ కావచ్చు, ఎవరైనా సరే మీ భార్యకు కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీకు నచ్చిన వాళ్ళకి కానీ ఒక గిఫ్ట్ ఇవ్వాలి, శారీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే చక్కగా గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. ఆ గ్రూప్లో మీరు మేడం శారీస్ బిజినెస్ చేస్తారు, మీకు నచ్చిన చీర కొనుక్కోవచ్చు. ఇండైరెక్ట్గా మీరు రాధమ్మ గారు చేస్తున్న సేవలో భాగమైన వాళ్ళు అవుతారు. నేను డెఫినెట్గా కొంటానమ్మా. మంత్లీ 2 సారీస్ ఫిక్స్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఏంటి ఎంతవి అనేది పక్కన పెడితే, బట్ డెఫినెట్గా నేనైతే నా స్తోమతను బట్టి చేస్తాను. ఇప్పుడు ఒక్కసారి 10 మంది అడిగారు అనుకోమ్మా, అలాది వెంటనే చేయలేకపోవచ్చు. దాని ప్రకారం నా దగ్గర ఉన్న దాని ప్రకారం నేను తప్పకుండా చేస్తాను అన్నారు కదా, ఆ మాట చాలు. ఇక్కడ ప్రూఫ్స్ కూడా కనబడుతున్నాయి కదా మీరు సహాయం చేసింది ఎంతమంది. బట్ రియల్లీ గ్రేట్. మీరు చాలా చాలా సంతోషంగా ఉంది. మా అమ్మని కలిసినంత ఆనందంగా ఉంది. చాలా సంతోషం. ఒక్కసారి మీ చేతులు సాయం చేస్తున్న చేతులు కాబట్టి వారితో మనం కూడా భాగం అవుదాము. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ.